మనం ఉన్న ప్లేస్లో కూడా సమ్మక్కకి సారక్కకి అయితే గద్దలు కట్టుకొని పోచేయాలి. పసుపుతో 2 గద్దలు చేసుకొని బొట్లు పెట్టి, పువ్వులు కూడా మేము విజయవాడ నుంచే తీసుకెళ్ళాము తల్లి కోసం. పువ్వులు పెట్టుకొని 2 దీపాలు, 2 బెల్లం గడ్డలు, 2 గుడ్లు, వీలైతే మీకు పసుపు కుంకుమ ఏదైనా 2 పెట్టుకొని చేసుకొని, కోళ్ళు కోసిన 2 కోసుకోవాలి, ఇద్దరికి చెరొకటి అన్నట్టు. ఎందుకంటే సమానంగా పెట్టాలంట ఇద్దరికి, ఒక్కరికే పెట్టినట్టు అయితే చేయకూడదు, హారతి అయితే తీయకూడదు అన్నారు. మరి ఎందుకో నాకు తెలియదు, తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అమ్మ స్టోరీ తెలుసుకోవాలని నాకు కూడా ఆశగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు కూడా చెప్తాను. 2 కొబ్బరికాయలు కొట్టుకొని పూజ అయితే ఫస్ట్ రోజు నుంచి మనం వచ్చినంత వరకు కంటిన్యూస్గా రోజు అయితే చేయాలి. దర్శనంకి వెళ్తున్నాం కదా అనే కాదు, మనం ఉన్న ప్లేస్లో కూడా పూజ చేసుకోవాలి. ఇంత దూరం వచ్చాక నేను మరి గాజులు వేసుకోకుండా ఉంటానా? నేనైతే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఖచ్చితంగా గాజులు అయితే కొనుక్కుంటాను. నాకైతే ఎన్ని గాజులున్నా తనివే తీరదు. చాలా అంటే చాలా ఇష్టం నాకు గాజులు అంటే. నాకు చాలా సెట్స్ ఉన్నాయి, అయినా కానీ కొంటూనే ఉంటా. మా ఆయన అడుగుతూనే ఉంటాడు, నేను అయినా కొంటూనే ఉంటాను. మరి ఇంత మంచి పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు గాజులు వేయించుకోకుండా ఉంటాయి ఎలాగ? మరి మీరు ఖచ్చితంగా వేయించుకొని అనే మాట అయితే అసలు చెప్పకండి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు. నేనైతే ఆల్రెడీ 2 సెట్స్ వేసుకొని వెళ్ళాను, ఇంకా వేరే కలర్ తీసుకొని ఇట్లా మ్యాచ్ చేసి వేసుకున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్లో ఏం చేస్తాను అనేది మళ్ళీ కలుద్దాం. బాయ్.